రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మా రక్షణకు కారణభూతుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమును, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపుతున్నందుకు, మీ కృపచేత నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. మాకంటే ఎంతో అన్ని విధాలుగా ఆరితేరిన వారు అనేకులు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకై, మీ దయచేత కప్పినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారిని ఆశీర్వదించండి. ప్రభువా, వారి అవసరాలను తీర్చండి. ప్రభువా, వారి అక్కరలను తీర్చండి. వారికున్న సమస్యలను తొలగించండి. వారికున్న ఇబ్బందులను తొలగించండి. వారికున్న ఇరుకులను తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ హస్తమును చాపండి ప్రభువా, మీ కృపను కుమరించండి నాయన. మీ దయచేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారు ఏ ఏ అవసరతలతో బాధపడుతున్నారో వారి అవసరతలను తీర్చండి. సహోదరులు జగన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా తండ్రి, మీకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యము చేత నింపండి. ప్రభువా నాయన, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల కలుగొచ్చి మీ ఘనమైన కార్యాలను జరిగించి మీ గణనామమునకు మీరు మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు. భయంకరంగా అయా ఎండలు, అయా తండ్రి, అయా ఎండ వేడిమి భయంకరంగా ఉంటూ ఉండగా ప్రభా బిడలను కాచి కాపాడండి, భద్రపరచండి, మీ క్షేమముతో నింపండి. ప్రభా ఎండ దెబ్బ ద్వారా ఎవరికి అయా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళకుండానట్లుగా, ఎండ దెబ్బ ద్వారా ఎవరు అయా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళకుండానట్లుగా మీరు సహాయము దయచేయండి. ప్రభా వారికి కాపుదలను, భద్రతను, క్షేమమును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియుడమైనటువంటి పరలోకపు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. మీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా, ఈ సమయంలో బలహీనతల చేత, రోగాల చేత బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, వారి బలహీనతల నుంచి విడుదల కలుగచేయండి. యేసు నామములో వారి బలహీనతలు తొలగిపోవునుగాక. యేసు నామములో వారి బడలికలు తొలగిపోవునుగాక. యేసు నామములో వారిలో ఉన్నటువంటి ఒంట్లో ఉన్న సకల విధములైనటువంటి రోగపు క్రియ యేసు నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. మీరు కృపచేత నింపండి, బిడ్డలను స్వస్థపరచండి. హాస్పిటల్స్లోను, ఇండ్ల దగ్గర ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి, ఆరోగ్యం చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా అప్పుల సమస్యల చేత బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల నుంచి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వారి అప్పుల సమస్య నుంచి విడుదల కలగచేయండి, వారి అప్పుల బాధ నుంచి విడుదల కలగచేయండి. యేసు నామములో అప్పుల సమస్యలు తొలగిపోవునుగాక. యేసు నామములో అప్పుల బాధ నివారణ అవునుగాక. యేసు నామములో అప్పుల ఆయా ఉన్నటువంటి ప్రతి బంధకాలు మీ నామములో తొలగిపోవునుగాక. ప్రభువా, నీకే స్తోత్రాలు. మీ హస్తమును చాపండి ప్రభా. అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయండి. అప్పుల బాధలను బట్టి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకున్నట్లుగా మీ కృపచేత నింపి నడిపించండి. మీ దయచేత కప్పమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను. మీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీ ఘనమైన కార్యాలను జరిగించి మీ గణనామమునకు మీరు మహిమను తెచ్చుకోండి దేవా. మీరు మహిమను తెచ్చుకోండి దేవా. వారి అప్పుల సమస్యలు యేసు నామములో
తొలగిపోవునుగా. అదేవిధంగా తండ్రి, కోర్టు సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారిని కనికరించండి. వారి కోర్టు సమస్యల నుంచి విడుదల కలగచ్చేయి. వారి కోర్టు సమస్యల నుంచి విడుదల కలగచ్చేయి ప్రభువా. వారి పక్షముగా అయా న్యాయము జరగడానికి సహాయము దయచేయి అయా. న్యాయం చేసి ఎవరైతే అన్యాయాన్ని అనుభవిస్తున్నారో, న్యాయము ద్వారా కోర్టుకు ఎక్కారో తండ్రి, వారిని కనికరించండి, కృపచేత నింపండి. వారి కోర్టు కేసుల నుంచి విడుదల కలగచ్చేయండి. వారి కోర్టు సమస్యల నుంచి విడుదల కలగచ్చేయి. వారి కోర్టు బాధల నుంచి విడుదల కలగచ్చేయి ప్రభువా. నీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలను జరిగించండి దేవా. మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి ప్రభువా. మీ హస్తము అయా వారిని ఆదరించును గాక అని ప్రార్థన చేస్తున్నా నాయన. కోర్టు సమస్యలను బట్టి కృంగిపోకుండా అయా త్వరలోనే వారి సమస్యలు సాల్వ్ అవ్వడానికి సహాయం దయచేయి. మీ సన్నిధి చేత, మీ క్షేమము చేత నింపండి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులన్నీ కూడా యేసయ్య నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారి బలహీనతల నుంచి విడుదల కలగచ్చి యేసు నామములో వారికి సంతానము కలుగునుగాక. అయా ఎంతోమంది బిడ్డలు ఎన్నో అవస్థలను ప్రభా తండ్రి పడుతూ ఉన్నారు. ఎన్నో నిందలను అనుభవిస్తున్నారు, ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు నాయన. దయచేసి కనికరించండి. వారి ఎడల, వారి పట్ల మీ ఘనమైన కార్యాలు జరిగించండి. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు. ఘనమైన, గంభీరమైన, గొప్ప కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా అయా మా దేశంలో ఉన్నటువంటి రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి పంటలు పండడానికి సహాయము దయచి, మంచి దిగుబడి రావడానికి సహాయం దయచి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలను కనికరించండి ప్రభా. అయా రైతు నష్టం పోకుండా సహాయం దయచి, రైతు అయా మంచి దిగుబడి రావాలి, రైతు ఆత్మహత్యలు జరగకుండా సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి ప్రభువా. ఘనమైన కార్యాలు జరిగించండి అయా. వారి పొలాలను దీవించండి, వారి పాడిని దీవించండి, వారి పంటను దీవించండి, వారి అవసరాలను తీర్చండి ప్రభా. మంచి వర్షాలు పడాలి నాయన, మంచి వర్షాలు పడాలి. కృపచేత నింపి సహాయం దయచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.